ఎందుకు 2 అంటే 2 గంటల వరకైనా సరే పో అన్నా పక్కకు ప్రార్థన చేసుకున్నా 10 గంటలకి తయారు వచ్చిన వాళ్ళు ప్రార్థన చేసుకున్నాం చేయండి. ఇప్పుడు జరిగే మీటింగ్ కొరకు రావాల్సిన వారు రావడానికి కొరకై ప్రార్థన చేయండి. వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రార్థన చేయండి. ప్రేమకులు బాగా అయినటువంటి తండ్రి నాయన మీకు వందనాలు తెలుస్తూ వచ్చుకుంటున్నాను ప్రభా నారా గత 11 నెలలు తమ ప్రభానైనా కాచి కాపాడి తండ్రి ఇంకో రోజు కొరకు తండ్రి మరొక మాసం తమ ప్రభానైనా అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవా మీకే స్తోత్రాలు తమ ప్రభా తండ్రి దేవనైనా మీరే తోడుగా ఉన్న తమ ప్రభానైనా ఎన్నో పరిస్థితులలోనూ తమ ప్రభానైనా మీరే కాచి కాపాడుతూ తమ ప్రభానైనా నీ యొక్క దయగల హస్తాల చేత తమ ప్రభా కాచి కాపాడుతూ తండ్రి నడిపించిన విధానాన్ని బట్టి దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను తమ ప్రభా తండ్రి దేవనైనా తండ్రి ఇక్కడికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవానికి ఒక కూడా జ్ఞాపకం చేసుకోండి తమ ప్రభానైనా ఇంకా ఎవరైతే త్వరగా రానంటున్నారో వారిని తమ ప్రభానైనా త్వరపెట్టమని తండ్రి నాన్న నీకు తమ ప్రభానైనా నీకు సమయాన్ని తమ ప్రభానైనా చేరుకునే విధంగా తండ్రి మీరే కనికరించి దేవా సహాయం చేయమని దేవానికి పాదగా చిన్న వేడుకుంటూ వస్తుంటున్నాను తమ ప్రభా తండ్రి దేవనైనా వారి యొక్క ప్రతి అవసరతలను మీరే తోడుగా ఉండండి తమ ప్రభానైనా సహాయం చేస్తుండండి దేవా తండ్రి దేవనైనా కూడికలో తమ ప్రభానైనా మీరే తండ్రిగా యజమానిగా ఉండి తండ్రి ప్రారంభం నుండి ముగింపు వరకు దేవనైనా ఎలాంటి సాతాన శక్తులు లేకుండా తండ్రి మీరే కనికరించి దేవా తోడుగా ఉండి సహాయం చేయమని మీకు పాలన చెంత వేడుకుంటూ వస్తుంటున్నాను తమ ప్రభా తండ్రి దేవనైనా ఎలాంటి ఆటంకాలు జరగకుండా దేవనైనా మీరే కృప చూపించి నడిపించమని దేవా నీకు పాదముల చెంత మొర పెట్టుకుంటూ వస్తుంటున్నాను తమ ప్రభా తండ్రి దేవా కరెంటుని నీకు స్వాధీనంలో ఉంచుకొని తండ్రి నీకు పాదముల చెంత వేడుకుంటూ వస్తుంటున్నాను దేవా తండ్రి దేవ తమ ప్రభా నాన్న మీరే తోడుగా ఉండి తమ ప్రభా నాయన పాటల ద్వారా వాక్యం ద్వారా తండ్రి నీ యొక్క లేఖన భాగాల ద్వారా దేవా మాతో మాట్లాడుతూ రండి తమ ప్రభానైనా విని మర్చిపోకుండా తమ ప్రభానైనా యొక్క మాటలకు అనుగుణంగా మా యొక్క జీవితాలు మలుచుకునే విధంగా తమ ప్రభానైనా మిమ్మల్ని అనుసరించే బిడ్డలుగా ఉండే విధంగా తండ్రి మాకు సహాయం చేయమని దేవా నీకు పాదముల చిత్త వేడుకుంటూ వస్తుంటున్నాను తమ ప్రభా నాన్న లోకానుసారంగా తండ్రి ఆలోచించకుండా తండ్రి లోకం వైపు తమ ప్రభానైనా మళ్ళీ చూడకుండా దేవనైనా మీ వైపు తమ ప్రభానైనా ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ తండ్రి నాన్న ఓపికతో చూసే ఓర్పుని సహనాన్ని దేవా వాళ్ళు అనుగ్రహించుకోండి దేవానికి పాలన చెంద వేడుకుంటూ వస్తుంటున్నాను తమ ప్రభా నాన్న మీరే తోడుగా ఉండి తండ్రి ముందరగా ఉండి తమ ప్రభా నాయన ఇంకా కూడిక అంతట్లో దేవా మీరే తోడుగా ఉండి సహాయం చేస్తున్నామని మీరే ఘనమైన ప్రభావం పొందుకోనమని దేవాన్ని తగ్గించుకుంటూ నీకు ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ ఏ కొద్ది ప్రార్థన చేస్తూ క్రీస్తు పరిశుద్ధ నామం నుండి బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి కృపా ప్రేంగల తండ్రి జంగల్ దేవాన్ని బంగారు పదలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నమ్మకమైన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభా మారని మార్పులేని దేవుడు మాట తప్పని దేవుడుగా వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అందుకే ప్రభా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ 2023 సంవత్సరంలో కూడా ప్రభా తండ్రి గడిచిన 11 నెలలు కూడా మీరు కాపాడుతూ వచ్చారు భద్రపరుస్తూ వచ్చినారు తండ్రి దేవా ప్రతి విషయంలో కూడా కష్టంలోను బాధలోను ప్రభా తండ్రి దేవా సంతోషంలోను అనారోగ్యంలోను ప్రభు నా తండ్రి లేమిలోను కలిమిలోను ప్రభు అన్ని విధాలుగా తండ్రి మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు భద్రపరుస్తూ వచ్చినారు మమ్మల్ని పోషిస్తూ వచ్చారు తండ్రి దేవానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అన్ని విధాల ప్రభు నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చినందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి డిసెంబర్ మాసంలో కూడా తండ్రి దేవాన్ని ప్రవేశపెడుతూ వచ్చినందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ఎంతో మంది ఈ దినం చూడలేదు ప్రభు నా తండ్రి యోగ్యత లేనప్పటికీ దేవా ఈ దినం చూడడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి ఈ దినం మేము సజీవులుగా ఉన్నాము అంటే ప్రభు మా శక్తి మా భక్తి మంచితనం కాదు కానీ దేవా నీ కృప నీ ప్రేమ నీ దయాన్ని బట్టి దేవా ఈ దినం సజీవులుగా ఉంచినందుకే ప్రభు నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ దినం ప్రభా ఉదయకాల సమయంలో స్త్రీలముగా ప్రభా స్త్రీల కూడికగా నీ సన్నిధిలో మేము చేరొస్తుంటేనే జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా కృప చూపించండి మన కుటుంబంలో చేరి దేవాన్ని స్తుతించే భాగ్యాన్ని ప్రభా నీ సన్నిధిలో సంఘక్షేమం కొరకే అనేకుల యొక్క రక్షణ కొరకే ప్రభా ప్రార్థించడానికి ప్రభా ఈ కుటుంబాన్ని ప్రభా తండ్రి ద్వారం తెరిచినందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి కుటుంబంలో చేరుస్తున్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కృప చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం ప్రభా సహాయించండి రావలసిన వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వచ్చిన వారిని బట్టి దేవా మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇంకను
ప్రభా రాకుండా ప్రభా నిర్లక్ష్యంగా ఉంటున్నారు తండ్రి. వారితో మీరు మాట్లాడండి ప్రభా. ఎవరు కూడా ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా మీ సన్నిధికి వచ్చే విషయంలో నాయన వారితో మీరు మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. కనికరించండి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీక సద్వినియోగపరచుకున్నాడని సెలవిచ్చారు తండ్రి. అవును ప్రభా నా తండ్రి, దినములు చెడ్డవి అది గుర్తించి ప్రభా మాకు ఇవ్వబడిన సమయంలో ప్రభా నీ సన్నిధికి వచ్చే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నట్లుగా మీరు కృప చూపించండి. రావాల్సిన బిడ్డలు నడిపించండి, కృప చూపించండి. పాడే పాటలు సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్న వాక్యం ద్వారా కూడా ప్రభా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా నిలబడుచున్న కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను కూడా బలహీనరాలి ప్రభా నా తండ్రి దేవా. నాన్న తండ్రి దేవా నన్ను కనికరించండి, కృప చూపించండి. మంచి కూడా లేనిబట్టి దాన్ని ప్రభా నాన్న జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా. నీ పని నీ యొక్క మాటలు ప్రభా ఏదైతే ప్రభా మీ బిడ్డలకు అవసరమైంటున్నాయో వాటిని మీరు అనుగ్రహించండి తండ్రి. నా నోటికి మీరు తోడేయండి, కృప చూపించండి. వ్యర్థమైనది ప్రభా ఏది కూడా నేను పలకకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాకని సెలవిచ్చారు తండ్రి. ఆత్మ ద్వారా మీరు మాట్లాడుచున్నప్పుడు ప్రభా మేము వినటానికి, గ్రహించడానికి, వాక్యానికి లోబడటానికి ప్రభా నా తండ్రి మా హృదయాలు మీరు తెరవమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయించండి. సమయాన్ని దీవెనకరంగా చేయండి. రావాల్సిన వారిని నడిపించమని మిగిలిన సమయం మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 171. పాత పాటల బుక్ అయితే 698. అసమానుండగు ఓ క్రీస్తు. అసమానుండగు ఓ క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. ఇహ పరములలో నీ జన్మ మహానందము కలిగించే, ఇహ పరములలో నీ జన్మ మహానందము కలిగించే, అభయమునిచ్చి మాకు భయభీతిని బాపితివి, అభయమునిచ్చి మాకు భయభీతిని బాపితివి, భయభీతిని బాపితివి. అసమానుండగు ఓ క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. నీ జీవిత వాక్కులన్నీ సజీవము జనులందరికీ
మానికి మాది నీవే అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా మరణము గెలిచిన మా ప్రభువా పరమాదేవుడవు నీవే మరణము గెలిచిన మా ప్రభువా పరమాదేవుడవు నీవే సాతానును ఓడించి నీతిగా మమ్ము తీర్చితివి సాతానును ఓడించి నీతిగా మమ్ము తీర్చితివి నీతిగా మమ్ము తీర్చితివి అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా పాప శపముల బాపితివే చూపితివే పరమాదారి పాప శపముల బాపితివే చూపితివే పరమాదారి శక్తి గలవో ప్రభువా నీకే మా స్తోత్రములు శక్తి గలవో ప్రభువా నీకే మా స్తోత్రములు నీకే మా స్తోత్రములు అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా విశ్వమంతటవో దేవా శాశ్వతమైనది నీ ప్రేమ విశ్వమంతటవో దేవా శాశ్వతమైనది నీ ప్రేమ జ్ఞానమునకు మించినది ఉన్నతమైన ప్రేమ జ్ఞానమునకు మించినది ఉన్నతమైన ప్రేమ ఉన్నతమైన ప్రేమ అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభు
సంగమునకు శిరసు నీవే అంగములుగా మము చేసితివి సంగమునకు శిరసు నీవే అంగములుగా మము చేసితివి సర్వ సంపూర్ణుడా సర్వ మహిమా నీకే సర్వ సంపూర్ణుడా సర్వ మహిమా నీకే సర్వ మహిమా నీకే అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా పాట సంఖ్య 549. $549 462 పాత పాటలు పాతదైతే 462. ఆకాశంబోలు పటానే ఆశ్చర్యకరుడా ఆకాశంబోలు పటానే ఆశ్చర్యకరుడా కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి కాపాడితివి నడిపితివి కాపాడితివి నడిపితివి నీ ఇంటికి మాములను నీ ఇంటికి మాములను ఆకాశంబులు పటానే ఆశ్చర్యకరుడా ఆకాశంబులు పటానే ఆశ్చర్యకరుడా నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షమాను కనుపరచు నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షమాను కనుపరచు నీదు కల్వారి రక్తమునా నీదు కల్వారి రక్తమునా నీవే కడుగు కరుణామయా నీవే కడుగు కరుణామయా ఆకాశంబులు పటానే ఆశ్చర్యకరుడా ఆకాశంబులు పటానే
ప్రజలకు నీతి న్యాయ మూలకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు నీతి న్యాయ మూలనేమో నీతి న్యాయ మూలనేమో స్తుతింప నిరతంబు స్తుతింప నిరతంబు ఆకాశ మహాకాశంబులు పటాని ఆశ్చర్యకరుడా ఆకాశ మహాకాశంబులు పటాని ఆశ్చర్యకరుడా రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మహారాజా రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మహారాజా విజయమేమో మా విజయుండా విజయమేమో మా విజయుండా నిజమైన నీ ప్రజలకు నిజమైన నీ ప్రజలకు ఆకాశ మహాకాశంబులు పటాలి ఆశ్చర్యకరుడా ఆకాశ మహాకాశంబులు పటాలి ఆశ్చర్యకరుడా కరువు తెగులు కష్ట నష్టముల్ వర్షాలేమి పురుగు బాధల్ కరువు తెగులు కష్ట నష్టముల్ వర్షాలేమి పురుగు బాధల్ కరుణ చూపి విడిపించి కరుణ చూపి విడిపించి మురిపించు మమ్ములను మురిపించు మమ్ములను ఆకాశ మహాకాశంబులు పటాలి ఆశ్చర్యకరుడా ఆకాశ మహాకాశంబులు పటాలి ఆశ్చర్యకరుడా సమాధాన సంతోషము ఆదరణ ఆలోచన సమాధాన సంతోషము ఆదరణ ఆలోచన అనుభవింప నన్ను గ్రహించు అనుభవింప నన్ను గ్రహించు మనీషాంబు మాకిచ్చట మనీషాంబు మాకిచ్చట ఆకాశ మహాకాశంబులు పటాలి ఆశ్చర్యకరుడా ఆకాశ మహాకాశంబులు పటాలి ఆశ్చర్యకరుడా బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి నిలువ
అయినా నిరాక్షణను ధరింపజేయు హల్లెలూయా ధరింపజేయు హల్లెలూయా ఆకాశమహాకాశంబులు పట్టనీయాచర్యకరుడా ఆకాశమహాకాశంబులు పట్టనీయాచర్యకరుడా. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని కృపా ప్రేమగల తండ్రి జీవగల దేవ బంగారు పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని బట్టి దేవా మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. దేవా జ్ఞాపకం చేసుకోండి, సహాయించండి. ఇంతవరకు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కృప చూపించండి. పాడే పాటల్లో మీరు సహాయపడుతూ వచ్చారు, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా కూడా మీరు మాట్లాడండి ప్రభా, కృప చూపించండి. వచ్చిన వారిని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా రావాల్సిన వారిని నడిపించండి. చేరి వచ్చిన మాతో ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నిలబడుతున్నాను జ్ఞాపకం చేసుకోండి, నన్ను నోటి బురగా వాడుకోండి తండ్రి. నాకు మాకు అవసరమైనవి ప్రభా పరలోకం నుంచి మీరు మాట్లాడమని సహాయం చేయమని కృప చూపించమని వీళ్ళని సమయం మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాదు ఆయాసం. వాక్యము చూసుకున్నాము, వాక్యం చదువుకున్నాం. అటుపోయిన వారం ఏం చూసాం? వాక్యం అటుపోయిన వారం లేదు కదా, అటుపోయిన వారం సిస్టర్స్ మీటింగ్ లేదు కాబట్టి విన్నది కూడా ఏం చెప్పినా మర్చిపోయినా. మర్చిపోలేదా? ఏం చెప్పండి మరి. మనోభా గురించి కాదు, సంసారం గురించి కాదు అన్నది అట్లేదు. మనోభా గురించి చెప్పిరా అన్న. దానికి మనం ఆధారం చేసుకుంటాం కదా మాటని, ఒకరిని ఆధారం చేసుకొని అవన్నీ మనం చూసాం. ఎన్ని పరిస్థితులున్నా దేవుని వైపు చూడడం. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నామంటే చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం చదవండి. కొన్ని వారం చూసిన మాటని మత్తయి సువార్త. అప్పుడు జెబెదాయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా. చాలు, ఇప్పుడు అర్థమైందా? ఎవరిని చూసా? జెబెదాయి కుమారుల ఆమె పేరు ఎక్కడ లేదు, పరిశుద్ధ గ్రంథంలో లేదు. కానీ ఆమెను గురించి దేవుడు ఏం చేశాడు? దేవుని వాక్యంలో ఆమె గురించి చెప్పబడింది కదా. ఆమెను గురించి దేవుని గ్రంథంలో చెప్పబడింది. ఆమె ఎలాంటి స్త్రీ అంట? దేవుడు ఆమెను గుర్తు చేసుకునే విధంగా తన జీవితము ఉంటూ వచ్చింది. ఆమె అలాగూ జీవించింది, నడుచుకుంటూ వచ్చింది. రెండోదిగా ఆమె ఎలాంటిదంటే ఒక నిజమైన తల్లిగా, ఒక మంచి తల్లిగా ఏం చేస్తూ వచ్చింది? బిడ్డలను ఆ రీతిగా పెంచింది. మూడోదిగా ఏం చేస్తూ వచ్చినామంటే ఒక మంచి భార్యగా కుటుంబంలో ఏం చేస్తూ వచ్చిందంట? తన యొక్క ప్రవర్తన కావచ్చు, తన మాటలు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఆ రీతిగా ఆమె నడుచుకునింది. గత వారంలో మనం చూస్తూ వచ్చింది. ఆమె పేరు చెప్పబడలేదు కాబట్టి జబదేయ యొక్క కుమారుల యొక్క తల్లి, అంటే జబదేయ భార్య ఆమె. ఈ వారం కూడా ఆమెను గురించి మనము చూస్తాము. చూడండి, 2 కొరింథీ 9వ అధ్యాయము 2వ వచనం.
చదవగలిగిన వారు మనం అందరం కలిసి ఆ మాటని చదువుదాం. 2 కొరింథీ 9వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుదాం. మీ మనస్సు సిద్ధమైనదని నేను ఎరుగుదును, అందువలన సంవత్సరం నేను గుర్చి మాసదనే వారి చేపడుచును. మీ ఆసక్తిని చూచి అనేకులను ప్రేరేపింపబడి, ఇక్కడ మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. ఈమె ఎలాంటి స్త్రీ అంటే ఆసక్తి కలిగినది. ఎలాంటి స్త్రీ అంట? ఆసక్తి కలిగిన ఆసక్తి కలిగిన స్త్రీ అని మనము చూస్తాం. మనకు కొన్ని అంటే మంచిగా ఆసక్తి చూపిస్తాం కదా, మనకి ఇష్టమైన వాటిని విషయంలో ఏం చూపిస్తాం? ఆసక్తిని చూపిస్తాం. మనకి ఇష్టం లేని వాటిని ఏం చేయం? ఇష్టము ఉండి లేక చేస్తాం. అది పని కావచ్చు, మనం ఎక్కడికైనా వెళ్ళడం కావచ్చు, ఏదైనా సరే ఏం చేస్తాం? మనకి ఇష్టమైనవి ఆసక్తితో అది చేయలేకపోయినా ఏం చేస్తాం? చెయ్యాలా అని మనకు అది అంటే ఆసక్తి కదా, అదంటే మనకి ఇష్టం కదా, ఎందుకు ఏం చేస్తాం? ఆసక్తితో ఇష్టంతో చేస్తాం. మనకి ఇష్టం లేనిది ఇష్టం ఉండి లేక చేస్తాం. ఈ స్త్రీ ఎలాంటిది ఆమె అంటే ఆసక్తి కలిగిన స్త్రీ. వేరే విషయాల్లో ఆసక్తి కలిగిన స్త్రీ అంటే గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా ఉండుట యుక్తమే. చాలు. ఇక్కడ ఏ విషయంలో ఆసక్తి కలిగిన స్త్రీ అంటే మంచి కార్యములు చేయటలో ఆసక్తి కలిగిన స్త్రీ. ఏ కార్యాలు అంట? మంచి కార్యములు అంటే మంచి పనులు చేయటంలో ఆసక్తి కలిగిన స్త్రీని అక్కడ వాక్యంలో రాయబడింది. మంచి కార్యముల విషయంలో ఆసక్తి కలిగి. మంచి కార్యములు ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు చెప్పండి? మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం చూస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చదవండి. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. చాలు. ఇక్కడ ఏముందంట? మంచి చెట్టు మంచి. అలాగనా ప్రతి మంచి చెట్టు మంచి ఫలములే ఫలించును. పనికిరాని చెట్టు ఏం చేస్తుందంట? పనికిరాని ఫలములే ఫలిస్తుంది. అంటే మనం మంచివారముగా చేయబడినప్పుడే, మన నీతిమంతులముగా చేయబడినప్పుడే, మన పరిశుద్ధులముగా చేయబడినప్పుడే ఏం చేస్తాం? మంచి కార్యాలు చేస్తాం. మనమే మంచివారముగా కాకపోతే మనం మంచి పనులు ఎట్లా చేస్తాం? నా చేతికి మురికి ఉందనుకోండి, నేను ఎవరిని తాకుతాను, నా మురికి ఎవరికి అవుతుంది? వాళ్ళకి అవుతుంది. నా చేతులు శుభ్రంగా ఉన్నప్పుడే ఇతరులు నేను పట్టుకున్నప్పుడు ఎట్లా ఉంటది? వాళ్ళకు కూడా నా మురికిని వారికి అంటకుండా ఉంటది. ఇక్కడ ఏం చెప్తుందంటే మంచి చెట్టు ఏం చేస్తుందంట? మంచి ఫలాలే ఫలిస్తుంది. ఇక్కడ ఈమె దేవుని నమ్మింది, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి ఏం చేస్తుందంట? మంచి పనుల విషయంలో ఎట్లా ఉందంట? ఆసక్తి కలిగిన స్త్రీగా చూస్తాను. దేవుని ఎడల ఆమె ఏం కలిగిందంట? ఆసక్తి కలిగి ఉంది. దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉంది, మంచి పనుల విషయంలో ఆసక్తి కలిగి ఉంది. మనం కూడా దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉండాలా, మంచి పనులు చేయుటకు ఆసక్తి కలిగిన వారముగా ఉండాలి. ఎవరు మంచి పనులు చేస్తూ వచ్చారంటే అపోస్తుల కార్యం ఒక మాట చదువుదాము. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యం 16:39 చూడండి. వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణం విడిచిపోండి వారిని వేడుకొని.
ద్వారకాన్ని గురించి 9వ అధ్యాయం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 36వ వచనం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ జనముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడ గదిలో పరుండబెట్టిరి. లుద్దా యొప్పకు దగ్గరకు రాగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొంటకు 2 మనుషులను అతని యొద్దకు పంపారు. పేతురు లేచి వారితో కూడా వెళ్లి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చింది. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని యొద్ద నిలిచారు. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాలు ప్రార్థన చేసి శవం వైపు తిరిగి కవిత లెమనగా. ఇక్కడ దోర్క అనే ఏం చేస్తూ వచ్చిందంట? మంచి కార్యములు చేస్తూ వచ్చింది, ధర్మ కార్యములు చేస్తూ వచ్చింది. ఆమె విధవరాలు అయినప్పటికీ ఏం చేస్తూ వచ్చిందంటే, విధవరాలకు ఏం చేస్తూ వచ్చిందంట? సత్క్రియలు చేస్తూ వచ్చింది, ధర్మకార్యములు చేస్తూ వచ్చింది. ఆమెకు వాళ్ళకి ఏం చేస్తూ వచ్చిందంట? బట్టలు కుట్టించింది, అంటే సహాయము చేస్తూ వచ్చింది. మంచి కార్యములు ఆమె చేసినదిగా చూస్తాను. మంచి కార్యములు చేతిలో ఆమె ఎలా ఉందంట? ఆసక్తి కలిగినదిగా చూస్తాను. ఇక్కడ ఈమె కూడా ఎలాగుందంటే మంచి కార్యములు చేయటంలో ఆసక్తి కలిగినదిగా చూస్తాం. సామెతలు 22:1 వచనం. 22వ అధ్యాయము 1వ వచనం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. మంచి పనులు ఏమంట? గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారం కంటే దయయు కోరదగినది. ఇతరుల ఎడల మనం ఏం కలిగి ఉండాలంట? మంచి పేరు కలిగి ఉండాలా. మనకు కలిగి ఉన్నది బంగారం కంటేను వెండి కంటేను ఏది కోరదగినది అంటే, ఇతరుల ఎడల మనం ఏం కలిగి ఉండాలంట? దయ కలిగి ఉండాలి. మనం ఇతరుల ఎడల దయ కలిగి ఉన్నప్పుడే మంచి పనులు చేస్తాం, మంచి కార్యములు చేస్తాం. ఇతరుల ఎడల మనకు దయ లేదనుకోండి, ప్రేమ లేదు, వారి ఎడల మనకు జాలి లేదనుకో, వారి ఎడల మంచి కార్యం చేస్తామా? మొదట మనం ఏం కలిగి ఉండాలా? మంచి పేరు కలిగి ఉండాలా. మనకు కలిగి ఉన్నది కాదు, మనకేంటి బంగారం, వాటి ద్వారా మనకు మంచి పేరు రాదు. మనం ఏం కలిగి ఉండాలంట? దయ కలిగి ఉండాలి. ఇక్కడ దోరక అయితే ఏం చేస్తూ వచ్చింది? మంచి కార్యములు చేస్తూ వచ్చింది, మంచి పనులు చేస్తూ వచ్చింది. ఇక్కడ ఈ స్త్రీ కూడా ఎలా ఉందంటే దేవుని ఎడల ఆసక్తి కలిగింది. ఏ విషయాలు ఆసక్తి కలిగిందంట? మంచి పనులు చేయటకు ఆసక్తి కలిగినదిగా మనము చూస్తాము. ఇంకా ఎలాగ మంచి కార్యాలు చేస్తామంటే సామెతలు 31వ అధ్యాయము 12వ వచనం. సామెతలు 31వ అధ్యాయం 12వ వచనం. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడు చేయదు. చాలు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడు చేయదు. మంచి పనులు అంటే ఏం చేయాలంటే ఇతరుల ఎడల మేలు చేసేవారముగా ఉండాలి. మనం మేలు చేయము కానీ దానికి ఏం చేస్తాం? దానికి ఏం చేస్తాం? మేలుకు బదులింది ఏం చేస్తామంటే మనం మేలు చేయము, కానీ మనం మేలు చేయకపోయినా నష్టమేం లేదు, కానీ ఏం చేస్తాం? కీడు చేస్తాం. కీడు చేయాలనేదే మన యొక్క ఆలోచన, కీడు చేయాలనేదే మన యొక్క తలంపు. వారు నష్టపోయేది మనము చూస్తా ఉన్నాం, కానీ ఎంత మాత్రం వారికి ఏం చేయము? మేలు చెయ్యం. మంచి చెట్టు ఏం చేస్తుందంట? మంచి ఫలాలే ఫలిస్తుంది. మనం మంచి చేయట్లేదంటే మనం ఏ చెట్టు? ఏ చెట్టు అంట? చెడ్డ చెట్టు కదా. పనికిరాని చెట్టుగా పనికిరాని ఫలములే
ఫలించే వారముగా ఉంటున్నాం. ఒకప్పుడు ఉన్నాం, దేవుడు అంటే తెలియనప్పుడు ఏం చేస్తూ వచ్చినాం, ఇతరులకు కీడు చేసాం, ఇతరులకు నష్టం కలిగించినాం, ఇతరులు మనం బాధ పెడుతూ వచ్చినాం, ఇతరులకి కీడే చేసాం. కానీ ఇప్పుడు ఎలా ఉండాలా? దేవుని నమ్మిన తర్వాత, నువ్వు దేవుని బిడ్డవుగా చేయబడిన తర్వాత ఏం చేయాలా? మేలే చేయాల. వారు మనకు కీడు చేసినా, వారు మనకు నష్టం కలిగించినా మనం ఏం చేయాలా? వారికి మేలు చేసే వారముగా ఉండాల. వారికి ఏం చేయాలంట? మేలు చేసే వారముగా ఉండాలి. వారు మనకు మేలు చేయకపోవచ్చు, కానీ వారికి మనం ఏం చేయాలా? మేలు చేయాలి. మంచి సమరయుడు ఏం చేస్తూ వచ్చినాడంట? దారిలో దొంగల చేత కొట్టబడిన వాడిని ఏం చేస్తున్నాడు? యాజకుడు చూసి వెళ్ళిపోయినాడు, లేవీయుడు చూసి వెళ్ళిపోయినాడు. ఈ యొక్క మంచి సమరయుడు ఏం చేస్తూ వచ్చాడంట? దగ్గరికి వచ్చినాడంట కదా, నూనెతో తన గాయములు తుడిచినాడు, తన కట్లు కట్టినాడు. ఏం చేస్తున్నాడంటే వైద్యుడి దగ్గరికి, ఒక పూట కూలివాని ఇంటి దగ్గరికి అంటే వైద్యుడి దగ్గరికి ఏం చేసినాడంట? తీసుకెళ్తూ వచ్చిన. అంటే మంచి కార్యము, తనకు చేతనైన కార్యం తను ఏం చేసినాడు? చేసిన వాడుగా మనం చూస్తాం. ఈ స్త్రీ కూడా ఎలాగుందంటే దేవుని కార్యములో ఏం చేస్తుందంట? ఆసక్తి కలిగినదిగా ఉన్నది. దేవుడికి ఎలాంటి కార్యం చేసి ఇష్టపడతాడు? మంచి చేసినప్పుడే, ఇతరులకు మనం మేలు చేసినప్పుడే దేవుడు ఏం చేస్తాడంట? మన ఎడల సంతోషించేవాడుగా ఉంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4:17 చూడండి. యాకోబు రాసిన పత్రిక, హెబ్రీ తర్వాత ఉంటుంది, 4:17. కాబట్టి మేలైన చేయనెరిగి అలాగు చేయవానికి పాపం కలుగును. చాలు. ఏమంట? కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపమే కలుగును. మనకి ఇప్పుడు ఏం చెప్పబడింది? మనం మేలే చేయాలని చెప్పబడుతుంది. మన దేవుని నమ్మిన తర్వాత మనం ఏ కార్యం చేయాలంట? మంచి కార్యమే చేయాలి, మేలే చేయాలి. మనం మేలు చేయుట మన చేతనైనప్పుడు మనం చేయకపోతే ఏం చేసిన వారం అంట? పాపం చేసిన వారముగా. అక్కడేముంది? పాపము కలుగును. మనం ఎలాగుండాలా? ఇతరుల ఎడల మేలు చేసేవారముగా ఉండాలా. అది దేవుని దృష్టిలో మంచి కార్యముగా కనబడతా ఉంది. మంచి కార్యముల విషయంలో మనం ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. మన తోటి సహోదరుల ఎడల, మన పక్కవారి ఎడల, వారి కష్టంలో ఉన్నప్పుడు, వారి బాధలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వారికి మేలు చేయాలి. మనకు దగ్గర ఉన్నదే, మనకు కలిగిందే మనం ఏం చేయాలా? మేలు చేసే వారముగా ఉండాలి. ఈ దోరక తనకు చాతనైనది ఏం చేసిందంట? మేలే వారికి చేసింది. ఆమెకి ఏమొచ్చు? బట్టలు కుట్టడము వచ్చు. బట్టలు కుట్టడం వచ్చు కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే ఆ విధవరాలకి, లేని వారికి ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? బట్టలు కుట్టించింది. బట్టలు కుట్టించినదిగా. ఆమె చనిపోయిన తర్వాత ఆమెను గురించి చెప్తా ఉన్నారు. ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? సత్కార్యాలు చేస్తూ వచ్చింది, ధర్మకార్యములు చేస్తుంది. అక్క కొంచెం ఏమంట? మంచి కార్యములు మనము చేసేవారముగా ఉండాలా. సామెతలు చూడండి, మీరు వాళ్ళని చూడండి, మీరు వాక్యం వైపు చూడండి కొంచెం. సామెతలు 3వ అధ్యాయము 27వ వచనం. సామెతలు 3వ అధ్యాయం. చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుండా. చాలు. ఏమంట? మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందగలిగిన వానికి చేయకుండా వెనుక తీయకుండా. ఎవరైనా సహాయము నిన్ను అడిగినారనుకోండి, ఇప్పుడు రాపో అప్పుడు రాపో అని చెప్పకూడదు. వారు ఎలాంటి పరిస్థితుల్లో నీ దగ్గరికి వచ్చినారు, మనం ఏం చెప్తామంటే మాటలతో బాగా చెప్తాం కదా. మాటలు చెప్తాం కానీ క్రియ కనపడదు. చేతులతో చూపియము.
ఎవరైనా ఏదైనా బాగలేదు అనారోగ్యంతో వచ్చినారు ఏమని చెప్తా? హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా, ఏమంటే హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా, మరి ఏమో టెస్ట్ చేయించుకోవచ్చు కదా, ఈ రోజుల నుంచి ఎందుకు వస్తుందో. ఎంత బాగా చెప్తామంటే అంత బాగా చెప్తాం. ఆ మాట చెప్పకముందు మనం ఏం అడగాల? డబ్బులు ఉందా, ఒక 100 రూపాయలు ఇచ్చేనా అంటే మన స్తోమత దగ్గ మనం వేలు ఇలేం కదా. వాళ్ళకి 10,000 ఖర్చు అయితే 10,000 మనం ఇవ్వగలమా? ఏమనాలి? అక్క బాగలేదు హాస్పిటల్కి వెళ్ళినా, లేదా ఒక 100 రూపాయలు ఇచ్చాను, అవసరమైతే తీసుకో మళ్ళీ ఇద్దు కానీ అంటే అది ఏమి క్రియ. మనం అడిగామే అనుకోండి, తిన్నావా అంటాం. అసలు ఉందా లేదా, వండుకున్నావా లేదా అడగం. తినొచ్చు కదా, ఇంత టైం అయింది కదా అంటాం. అంటే ఉందో లేదో చెప్తారా? కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. తిన్నావా అంటే తిన్నా అంటారు. తిన్నారు లేదు అంటే కొన్ని పరిస్థితులు అందరికీ చెప్పరు. మనం ఏం చెప్పాలా? మన జ్ఞానం వెళ్ళిన వారం అయితే అడుగుతాం, అక్క వండినావా, ఉందా అని అడుగు. లేదనుకోండి ఏం చేయాలి? మనకున్న దాంట్లో వారికి ఇచ్చే వారముగా ఉండాలి. అది మంచి అంటే మేలు. అక్కడ ఏముంది? దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక సమయం వచ్చినప్పుడు వారికి మనం ఏం చేయాలంట? మేలు చేయాలి. అంటే మంచి కార్యాల విషయంలో మనం ఏం కలిగి ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలా. ఈ స్త్రీ ఎలా ఉందంట? దేవుని కార్యాల విషయంలో, మంచి కార్యములు చేయ విషయంలో ఆమె ఎలా ఉందంట? ఆసక్తి కలిగి ఉంది. మనం కూడా మంచి కార్యములు చేయటం విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. రెండోదిగా దేని విషయంలో ఆమె ఆసక్తి కలిగి ఉందంటే చూడండి, కీర్తనలు 69వ అధ్యాయం 9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నది. ఒక్క మాట ఏమంట? నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేని గురించి ఆసక్తి అంట? ఏ ఇల్లు? ఏ ఇల్లు అంటే అది దేవుని ఇల్లు. మన ఇంటి విషయంలో మనకు ఆసక్తి ఉంటది. ఎందుకంటే మంచి ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఎన్నిసార్లు తుడుస్తాము కదా. అద్దానికి మురికి పడకూడదు, తలుపు మురికి పడకూడదు, అక్కడ దుమ్ము ఉంటుంది, ఇక్కడ దుమ్ము ఉంటుంది. ఏం చేస్తాం? ఎంతో కష్టపడి కట్టాం కదా, ఎన్నో లక్షలు పెట్టి కట్టాం కదా. ఏం చేస్తాం? దాని ఎడల ఎంత ఆసక్తి చూపిస్తాము. ఇక్కడ ఏ ఇంటిని గూర్చి ఆసక్తి ఉండాలంట? దేవుని ఇంటిని గూర్చి ఆసక్తి ఉండాల. ఈ లోక సంబంధమైన మన ఇల్లు ఏమైపోతుంది? కొన్ని సంవత్సరాలకి మనం ఎన్ని లక్షలు పట్టుకున్నా ఏమైపోతుంది? కూలిపోతుంది. కొన్ని సంవత్సరాలు కాదు, ఒకవేళ చిన్న భూకంపం పట్టు కదిలింది అనుకో ఏమైపోతుంది? కూలిపోతుంది. ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలంటే బైబిల్ మీద వచ్చింది. తీసాక బైబిల్ దేవుని ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అంటే ఎప్పుడు దేవుని ఇంటికి నేను వెళ్ళాలా, ఎప్పుడు నేను దేవుని ఇంటిలో కనబడాలా, ఎప్పుడు దేవుని ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకోవాలా, ఎప్పుడు దేవుని ఇంటికి వెళ్ళి వాక్యం వినాలా, ఎప్పుడు దేవుని ఇంట్లో మీటింగ్ ఉంటుంది, ఎప్పుడు నేను దేవుని ఇంట్లో కనబడాలా అనే ఆసక్తి మనము కలిగి ఉండాలి. మనకు ఎక్కడికి వెళ్ళాలంటే ఆసక్తి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళాలంటే బాగలేకపోయినా వెళ్ళాలని ఆసక్తి ఉంటుంది. ఎక్కడికి? బాగా చెప్పింది అక్క. ఇంకా ఫంక్షన్ అయితే ఏం చేస్తాం? బాగలేకపోయినా రెడీ అవుతాం. ఏంటి మన బంధువులు కదా, వాళ్ళు ఏమన్నా అనుకుంటారు. ఏం చేస్తాం? ఆసక్తిగా తొందరగా ఏం చేస్తాం? రెడీ అయిపోతాం. ఇంకా పెళ్ళికి వెళ్ళాలంటే ఆసక్తి మన దగ్గర లేనేటి కూడా వేరే వాళ్ళని అడిగి తెచ్చుకుంటాం. ఎందుకంటే నలుగురు చూస్తారు కదా. ఇంకా దేవుని కార్యాల విషయంలో, దేవుని ఇంటికి వెళ్ళే విషయంలో మనకి ఏముండదు? ఆసక్తి ఉండదు. ఈరోజు ప్రార్థన ఉంది అనుకో, చిన్న బలహీనత వచ్చినా ఏం చేస్తాం? ఆ రోజు మందిరానికి లేదు. నిజమా అబద్ధం అని చెప్పేది? సాతాన్ ఏం చేస్తుంది? మనం ఎప్పుడైతే ప్రార్థనకి వెళ్ళాలని అనుకున్నప్పుడు సాతాన్ ఏం చేస్తాడు? మనం వెళ్ళే సమయానికి ఎవరైనా బంధువులు రావడం, లేదంటే తలనొప్పి రావడం కదా,
ఏదో విధంగా మనల్ని ఆపేయాలనే సాతాను పని. ఏం కలిగి నువ్వు నిజంగా ఆసక్తి ఉంటే, నువ్వు నిజంగా నేను ఇప్పుడు దేవునింట్లో కనబడాలా, దేవునింటికి వెళ్ళాలా, దేవునింట్లో వాక్యం వినాలా, ప్రార్థన చేసుకోవాలనే ఆసక్తి ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఆ తలనొప్పి ఎటుపోతుందో. బంధువులు ఏం చేస్తాం? ఇప్పుడు ఈరోజు ప్రార్థన ఉంది, ప్రార్థనకి వెళ్ళాలా అని వాళ్ళకి చెప్తాం. ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలంటే దేవుని ఇంటి విషయంలో ఆసక్తికి కలిగి ఉండాలి. దావీదు రాజు అంటాడు, ఏమంటాడు చూడండి అన్నమాట. కీర్తనలు 122 మొదటి వచనం. మొదటి వచనం 122. వెళ్ళుదామని యెహోవా మందిరముకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుతిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచున్నవి. యెరూషలేమా. చాలు చాలు చాలు. ఇక్కడ ఏమంటున్నాడంట? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఎందుకు? రాజుకెందుకు మందిరం? రాజుకెందుకు? దేవుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కదా, అందరూ తన దగ్గరికి వస్తారు కదా. ఎందుకు దేవుడు అంటే, దావీదు రాజు ఏం చేస్తున్నాడంట? దేవుని ఇంటిని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుని ఇంటికి ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు దేవుని ఇంట్లో కనబడాలా, దేవుని మందిరావనంలో ద్వారము దగ్గర కూర్చుంటే చాలు అంటాడు. ఎక్కడంట? ద్వారము దగ్గర. మనం కూర్చుంటామా? ప్లేస్ అంతా నిండిపోయింది అనుకో, అక్కడ కూర్చోమని అనుకో, చెప్పులు అక్కడ చెప్పు స్టాండ్ ఉందనుకో, అక్కడికి వెళ్ళి కూర్చోండి అంటే ఇష్టపడతామా? దేవుని మందిర ద్వారముల దగ్గర కూర్చుంటే చాలు అంటాడు. నీ మందిర ఆవరణంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమే. అందుకే దావీదు రాజు ఏమంటున్నాడు? నేను దేవుని మందిరంలోకి, యెహోవా మందిరంలోకి వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. అంటే దావీదు రాజు కూడా దేని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు? దేవుని ఇంటిని గూర్చి ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ స్త్రీ కూడా ఏం చేస్తూ వచ్చిందంటే, దేవుని ఇంటిని గూర్చి ఆమె ఏమి కలిగి ఉందంట? ఆసక్తి కలిగి ఉంది. మనకు కూడా ఈ లోక సంబంధమైన కార్యాలకి మనం పోయినా పోకపోయినా ఎక్కడికి వెళ్ళాలా? దేవుని ఇంటిలో కనబడాలి, దేవుని ఇంటికి వెళ్ళాల. చూడండి, ఈ సంవత్సరం చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ దినాన్ని చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు మనకు ఉండడానికి ఇల్లు లేకపోయినా, మంచిగా తినడానికి మంచి తిండి లేకపోయినా, మనం మంచి స్థానంలో లేకపోయినా, దేవుడు ఈ దినానంలో ఏం చేసినాడు? సజీవులుగా ఉంచినాడు. ఈ సంవత్సరం అంతా కూడా 11 నెలలు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? మనల్ని కాపాడి. మరి ఎన్నిసార్లు ఈ సంవత్సరం దేవుని మందిరానికి పోలేదు? ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో కనబడలేదు? నా మటుకు నేను కూడా. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాము, ఇల్లు ఒక దగ్గర, మందిరం ఒక దగ్గర కదా. రెండోది పిల్లలు వారు స్కూల్కి వెళ్ళి రావడం, వాళ్ళు రాసుకోవడాన్ని బట్టి నష్టపోయింది ఎవరు? నా మట్టుకు నేను. వారి గుడిగలకి రాకుండా సంఘ ప్రార్థన కావచ్చు, బైబిల్ స్టడీ కావచ్చు, మరి ఆన్లైన్ ప్రేయర్ కావచ్చు. వచ్చినప్పుడు పోయాను, ఈరోజు పోయాను, నేను నైట్ పోయాను. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆత్మీయంగా నష్టపోయింది ఎవరు? నేను. మనందరం కూడా ఈ సంవత్సరం అంతట్లో ఎన్నిసార్లు దేవుని మందిరానికి వెళ్ళలేదు, ఎన్నిసార్లు దేవుని ఇంటికి వెళ్ళాలని ఆసక్తి లేకుండా ఎంతో సమయాన్ని మనం ఏం చేస్తాం? వచ్చినాం, వ్యర్థంగా పోగొట్టుకుంటూ వచ్చినాం. దేవుడు 11 నెలలు కూడా కాపాడినాడు. దేవుని ఇంటికి పోయినా పోకపోయినా, ప్రార్థన చేసుకున్నా చేసుకోకపోయినా, దేవుని మీటింగ్లకి వెళ్ళినా వెళ్ళకపోయినా, దేవుడు ఏం చేసినాడు? మనల్ని కాపాడుతూనే వస్తున్నాడు. మరి వచ్చే సంవత్సరంలో ఎలాగుండాలా? ఇదే విధంగా మనకు ఆసక్తి ఉంటే పోవాలా, లేదంటే లేదు కదా. అలాగూ ఉండకూడదు. ప్రభువా, నేను ఇప్పటి వరకు మంచి కార్యములు చేసే విషయంలో నేనేం చూపించలేదు, ఆసక్తి చూపించలేకపోయాను ప్రభా. నేను మంచి కార్యం ఎవరికి కూడా నేను చేయలేదు ప్రభా. చేయవలసిన సమయం వచ్చినప్పుడు కూడా నేను ఎవరికి సహాయము
చేయలేదు ప్రభా, ఏ మంచి కార్యం కూడా నేను చేయలేదు ప్రభా, నీ ఇంటికి వచ్చే విషయంలో నేను ఆసక్తి చూపించలేదు ప్రభా. మనం ఆసక్తిగా వెళ్ళినప్పుడు మనతో పాటు ఎవరు వస్తారు? మన కుటుంబంలో వారు మనల్ని చూస్తారు, మనం ప్రార్థన చేసుకునేది చూస్తారు, మనం బైబిల్ చదివేది చూస్తారు, మన మాటలు ఎలా ఉన్నాయి చూస్తారు కదా. దేవుని నమ్మిన తర్వాత ఎలాగుంది, దేవుణ్ణి నమ్మక మునుపు ఎలాగుందని మనల్ని ఏం చేస్తారు? మన కుటుంబంలో వారు చూస్తారు. మన భక్తిని బట్టే వాళ్ళు ఏం చేస్తారు? మనం చేసుకునే ప్రార్థన బట్టి, మన మాటలను బట్టి, మన ప్రవర్తన బట్టి వారిలో ఏం కలుగుతుంది? భయం అనేది వస్తుంది. ఒక మాట ఉంది, ఏమన్నదంటే దావీదుకు దేవుడు తోడైండుట సౌలు చూచి భయపడినాడు. దావీదుకి ఎవరు తోడుండారంట? దేవుడు తోడున్నాడు. సౌలు రాజు, దావీదుకి ఎవరు తోడున్నాడు? సౌలును అనేక సార్లు సౌలు దావీదుని చంపాలని చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట? కాపాడుతూ వచ్చినాడు. ఎందుకంటే దావీదు దేవుని ఇంటి విషయంలో ఎంతో ఆసక్తి కలిగినవాడు, దేవుని కార్యాల విషయంలో ఆసక్తి కలిగినవాడు. మనం కూడా ఎలా ఉండాలంట? దేవుని కార్యాలు ఆసక్తి కలిగి ఉండాల. దేవుని ఇంటి విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. యోహాను సువార్త 2వ అధ్యాయము 17 వచ్చింది. యోహాను సువార్త ఆయన శిష్యులు 2వ అధ్యాయము 17 వచ్చింది. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని వ్రాయబడింది. దేవుని ఇంటిని గూర్చి ఆసక్తి ఏం చేస్తుందంట? భక్షిస్తుందంట. అంటే ఎప్పుడు వెళ్ళాలా దేవుని మందిరానికి, ఎప్పుడు కనబడాలా అనే ఆసక్తి కలిగిన వాడుగా మనం చూస్తాం. మనం కూడా అలాంటి ఆసక్తి కలిగిన వారముగా ఉండాలి. దేవుని కార్యాలు లోక సంబంధమైనవి కాదు, లోక సంబంధమైన వాటి విషయంలో మనం ఎంతో ఆసక్తి కలిగి ఉంటాం. వాటికంటే కూడా దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలంటే దేవుని ఇంటికి మనం వచ్చేదానికి ఆసక్తి కలిగి ఉండాలి. మనం అనారోగ్య పరిస్థితిలో ఉన్నా, మనం లేమిలో ఉన్నా, మన కష్టం అన్ని విధాలా మనల్ని ఆదుకునేవాడు, మనకు సహాయం చేసేవాడు, మనల్ని నడిపించేవాడు, మనల్ని భద్రపరిచేవాడు. ఆయన ఇంట్లో ఏముందంట? చూడండి, కీర్తన 122:9 వచ్చింది. మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదు. చాలు. ఏముందంట? దేవుని మందిరంలో మేలు. దేవుని ఇంటి విషయంలో ఎందుకు ఆసక్తి కలిగి ఉండాలంటే దేవుని ఇంట్లో ఏముందంట? మేలుంది. దేవుని ఇంట్లో ఏముందంటే తృప్తి ఉంది. దేవుని ఇంట్లో ఏముందంటే సంతోషం ఉంది. దేవుని ఇంట్లో ఏముందంటే నెమ్మది ఉంది. ఎక్కడ మన లోకంలో, మన కుటుంబంలో నెమ్మది లేనప్పుడు, మన ఇంట్లో నెమ్మది లేనప్పుడు, మన దేవుని మందిరంలో కూర్చొని దేవుని వాక్యం విన్నా, కొద్దిసేపు కూర్చొని ప్రార్థన చేసుకున్నా ఏమొస్తుంది? నెమ్మది వస్తుంది, సంతోషం వస్తుంది దేవుని మందిరం. అదే మనం ఇంటి దగ్గర కూర్చున్నాం అనుకో ఏమవుతుంది? మనం అదే బాధపడతా అన్నాం అనుకో తలనొప్పి వచ్చేస్తుంది కదా. దాని గురించి ఆలోచిస్తా, మనం ఏడుస్తా, దాని గురించి మనం బాధపడతా ఉంటే తలనొప్పి వస్తుంది. ఇంకొక రోజు 2 రోజులు అయిందనుకో ఏమొస్తుంది? జ్వరం కూడా వస్తుంది. ఇంకా 2-3 రోజులు ఉంటే ఏదో ఒక బలహీనతకు, ఏదో ఒక అనారోగ్యానికి మనం ఏమైపోతాం? గురైపోతాం. అందుకే దేవుని ఇంట్లో ఏముందంట? నెమ్మది ఉంది. అందుకే దావీదు రాజు అంటాడు, చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేసేది. ఎక్కడ చేస్తాడంట? యెహోవా మందిరంలో నివాసము చేసేదను. దేవుని ఇంటిలో ఇన్ని మేలులు మనకు కలిగి ఉన్నప్పుడు దేని విషయం ఆసక్తి చూపించాలా? మన ఇంటిని గురించా? మన బంధువుల విషయంలోనా? ఈ లోక సంబంధమైన వాటి విషయంలోనా? ఈ లోక సంబంధమైన వాటి విషయంలో ఆసక్తి చూపించకూడదు. ఎందుకంటే అవి క్షణమాత్రం ఉండేటివి. ఈ లోకమైనది క్షణమాత్రమే ఉండేది. కాబట్టి దాని విషయంలో మనం ఏం చూపించకూడదంటే ఏదో వెళ్ళాలి కాబట్టి, బంధువులు కాబట్టి మనం ఏం చేయాలి? వెళ్ళాలి.
ఆ రోజు ఆదివారం అనుకోండి, ఏం ఏం చేయకూడదు, దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదు. ఏం చేయకూడదు, దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదు. నిజముగా దేవుని విషయం ఆసక్తి కలిగితే ఏం చేయవు, ఆ దినాన్ని దేవుని మందిరాన్ని పోగొట్టుకును. చూడండి, జకరియా 8:2. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞయించినదేమనగా, మిగుల ఆసక్తితో నేను సీయోను విషయమందు రోషం వహించి ఉన్నాను. చాలు. మనం ఎలాగ ఉండాలంట, మిగుల ఆసక్తితో ఉండాలి. మిగుల అంటే దేవుని మందిరం తప్ప మరి ఏది విషయంలో కూడా మనం ఏం చూపించకూడదు, ఆసక్తి చూపించకూడదు. మిగుల అనే మాటకి అంటే దేవుని మందిరం తప్ప మరి ఏది కూడా ఆసక్తి మనము చూపించకూడదు. దేవుని మందిరాన్ని మనం ఆ రీతిగా విషయంలో ఆసక్తి కలిగిన వారముగా ఉండాలి. ఎంతో మంది దేవుని ఇంటి విషయంలో ఆసక్తి కలిగిన వారు ఎంతో మంది మన పితరులైన వారు ఉండొచ్చు. భక్సింగ్ అంకుల్ కూడా ఏం చేస్తున్నాడంట, దేవుని ఇంటి విషయమే ఆసక్తి కలిగి, దేవుని కార్యాలు ఆసక్తి కలిగి ఆయన ఏం చేసినాడు, తల్లిదండ్రులని వదులుకున్నాడు. ఇంకేం వదులుకున్నాడు, మంచి చదువు ఆయన చదివినాడు. తనకి ఎంతో సమకూర్చి పెట్టారు తల్లిదండ్రులు. అవి ఏవి కూడా ఆయన వాటి విషయంలో ఏ విషయంలో కూడా ఆయన ఏం చూపించలేదు, ఆసక్తి చూపించాలి. లోక సంబంధమైన వాటి మీద ఆసక్తి ఆయన చూపించలేదు. దేని విషయంలో ఆసక్తి చూపించినాడంటే దేవుని ఇంటిని విషయంలో ఆసక్తి చూపించినాడు. మరి మనం ఏ పాటి వారం, మనం ఎలాగ దేవుని సన్నిధిని ప్రేమించాలా, ఎలాగ దేవుని ఇంట్లో కనబడాలా, మనం దేవుని సన్నిధిలో ఆసక్తి చూపిస్తే కదా మన పిల్లలు మనతో పాటు వచ్చేది. మనం మంచి కార్యాలను చేస్తే కదా, మనం మంచి పనులు చేస్తే కదా మన పిల్లలు చేయటానికి. మనం మంచి పనులు చేయలేదనుకో మన పిల్లలు మంచి పనులు చేయరు. మనం చేసేది వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇలాగ చెయ్యాలేమో, ఇలాగ సహాయం చేయాలేమో, ఇలాగ లేని వారికి ఇవ్వాలేమో అని ఏం చేస్తారు, వారు కూడా మనం చేసే మంచి కార్యాలు చూస్తారు. మనం ఎలాగో దేవునింటికి వచ్చే విషయంలో ఆసక్తి చూపిస్తామో వారు కూడా ఏం చేస్తారు, మనం దేవునింటికి వెళ్ళేది, మన ప్రార్థన చేసుకునేది అదంతా కూడా పిల్లలు ఏం చేస్తారంట, గమనిస్తారు. మనం చెప్పేదానికంటే వారు చూసేది ఎక్కువ అంట. చూసి వెంటనే దాన్ని చేస్తారు. మనం చెప్పేది వినరు. మనం ఏం చేస్తున్నాం అనేది చూసి ఏం చేస్తారు, బయటికి వెళ్ళి చేస్తారు. అంటే మనము చేసే కార్యాలు మన పిల్లలు చేస్తారు. మన దేవుని సన్నిధికి ఎలాగ ఆసక్తి వెళ్తాము, మన పిల్లలు కూడా అలాగో వెళ్తాం. ఏం కలిగి ఉండాలా, దేవుని కార్యాల విషయంలో దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. మంచి పనులు చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. రెండోది ఏం కలిగి ఉండాలంట, దేవునింటికి వెళ్ళే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఈ రెండు కార్యాలు మనము కలిగి జీవించాలి. స్త్రీలముగా మనము అలాగున్నట్టు దేవుడు మనకు సహాయం చేయాలి. ప్రార్థన చేసుకుందాం.